నమస్కారం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థాపకులు సుదర్శన క్రియ అనే శ్వాస ప్రక్రియ, ధ్యానము, సేవ, సాధన, సత్సంగం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది జీవితాలను ఆనందమయంగా తీర్చిదిద్దిన ఆధ్యాత్మిక గురువులు పూజ్య శ్రీ రవిశంకర్ గారితో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. గురుగారితో మాట్లాడి ఆయన ఆలోచనలు, ఆశయాలు, బోధనలు, సందేశాలను గురించి తెలుసుకుందాం. మంచి చెడు అనేవి ఎప్పుడూ కలిసే ఉంటాయి. మీరు చెప్పిన దాన్ని బట్టి అది వైరుధ్యాలు ఉంటాయి. రిలేటివ్ వైవిధ్యాలు ఉంటుంది. మంచి చెడులు అన్ని కాలంలో అన్ని యుగంలో జరుగుతూ ఉంది. దానికి మన కర్తవ్యం మేము చెడులు తగ్గాలి, మంచిది పెరగాలి. ఇట్లా చేస్తే సుఖం పెరుగుతుంది, దుఃఖం తగ్గుతుంది. అది మా ధర్మం, అది మనకు చేయాలి. సమాజంలో ఇది రెండు ఉంటుంది. కానీ మనం చూస్తున్నాం గురుజీ, మతం ఔడ్యం పెరిగిపోతుంది. రిలీజియస్ ఫండమెంటలిజం తర్వాత కన్వర్జన్స్ అవుతున్నాయి. మత మార్పిడి ఒక తీవ్ర స్థాయిలో జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడాలి మనం? మతం మార్పిడి అవ్వకూడదు. ఎలాంటే అన్ని మతములు మంచి విషయాలు ఉంది. ఈశ్వరు ఒకటే, ఆ ఒకటే పరబ్రహ్మడు అన్ని మతాలు సృష్టించారు. మీరు మతం మార్పడప్పుడు ఏం చెప్తారో, ఈ మతం వదిలేసి ఇది మంచి మతం లేదు, మా ధర్మం మంచి ధర్మం లేదు, మా పూర్వజుడు ఏ మతం అనుసరించి వచ్చాడో ఇదన్నీ మూఢనమ్మిక, ఇది వదిలేసి ఒక కొత్త ధర్మం పెట్టుకుంటే దీంట్లో మీ స్వార్థం కనపడుతుంది. whenever you say the religion of my ancestors were all bad, this is no good, so I convert to this other religion, you do not respect your elders. పెద్దలకు అవమానం చేస్తూ ఉన్నాము. మా పూర్వజులకు అవమానం చేసి మేము వదిలేసి ఒక ధర్మము వేరే ధర్మాలు స్వీకరిస్తూ ఉన్నాము. ఆ వేరే ధర్మాలు ఎలా స్వీకరిస్తూ ఉన్నారు? భగవంతుడి కోసం స్వీకరిస్తూ ఉన్నాం. లేదు, నాకేమో దొరుకుతుందో, డబ్బులు దొరుకుతుంది, మా కోరికలేమో నెరవేరుతుంది అనుకుంటాం. ఇదన్నీ భ్రమం. ఇట్స్ ఎన్ ఇల్యూషన్. యూ సే మై రిలీజన్ ఈజ్ నో గుడ్ అండ్ యూ రినౌన్స్ అండ్ యూ గో ఫర్ అనదర్ రిలీజన్. కన్వర్ట్ బికాస్ సమ్మన్ కమ్స్ అండ్ సే, ఓ గాడ్ ఈజ్ దేర్ అండ్ these are all satanic, you come to my religion, convert you. This is wrong, because what do you think? Your ancestors, people, your fathers, your grandfathers, they were all fools. You are disrespecting them కదా. వాళ్ళకు అగౌరవిస్తున్నాము మేము. వాళ్ళు అక్కడ స్వర్గంలో చాలా దుఃఖం పెడతాము. వాళ్ళకు దుఃఖం అవుతుంది. పితృలోకంలో వాళ్ళకు దుఃఖం. అరే, మా పిల్లలు మా ధర్మం వదిలేసి ఎక్కడో వెళ్ళాలి అని వాళ్ళకు దుఃఖం అవుతుంది. దానికి ఈ మతాంతరము చేసేది పెద్ద పాపము. భారతం మేమేం చేస్తాము? అన్ని ధర్మాలు మా ధర్మాలు, సర్వమతం ఏకమతం, సర్వమతంకు సమ్మానం ఇక్కడ మేము ఇస్తా ఉన్నాము. అన్ని మహాపురుషులకు ఇక్కడ సమ్మానం దొరుకుతుంది. ఎప్పుడు మేము మతాంతరం చేస్తాం, ఒక మహాపురుషుడు పెట్టుకొని మిగతా వారందరికీ మేము అపమానం చేస్తూ ఉన్నాం. భారతంలో ఎప్పుడూ అట్లా లేదు. ఎందరో మహానుభావులు, ప్రపంచంలో ఎందరో మహానుభావులు, దాంట్లో జీసస్ క్రైస్తు ఒకడే, దాంట్లో మహమ్మద్ పైగంబరు ఒకడు. అందరికీ సమ్మానం చేయండి, అందరికీ నమస్కారం చేస్తాం. మళ్ళీ మా ధర్మం వదిలేసి అక్కడ వెళ్ళేది శుద్ధ మూర్ఖతనము. మతం కన్నా మానవత్వం ముఖ్యమన్నది. అన్ని మతాలు మానవత్వం ఒక పెద్ద మెసేజ్ ఉందండి. మళ్ళీ ఇప్పుడు మతాంతరం చేసేవాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో చూడండి, మీ మతము మంచి లేదు, అదన్నీ వదిలేసండి, మా మతము అందరికీ చాలా మంచి మతము, ధర్మము, ఇక్కడ రాండి అని చెప్తాను. మీరు
అజ్ఞాన ప్రసారమే అయినా ఇంకేమీ లేదు. గురుజీ, ఈ మధ్య గురువుల పైన చాలా అపవాదులు వస్తున్నాయి. గురువుల గురించి అంటే చాలామంది ఫేక్ గురువుస్ వస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ అని మోసం చేయడం జరుగుతుంది అనేటువంటి మాటలు బయటికి వస్తున్నాయి. అన్ని క్షేత్రాలు ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, బిజినెస్లో, పాలిటిక్స్లో, మెడికల్ ప్రొఫెషన్లో, వైద్యకీయ ప్రొఫెషన్లో కూడా చెడు వాళ్ళు అన్ని ప్రొఫెషన్లో వచ్చేసారు. అట్లే ధార్మిక క్షేత్రంలో కూడా ఉన్నారు. ఒక ఇద్దరు మూడో ఇక్కడ అక్కడ ఏమని తప్పు పని చేస్తే అందరూ అట్లే అని కనుక్కునేది తప్పు, అక్కడ చెక్కుడు. ఇప్పుడు రావణు కూడా ఒక సన్యాసి వేషంలో వచ్చి సీతాహరణం చేశాడు. మోసం చేసే వాళ్ళు కూడా అందరూ సన్యాసి వేషంలో వచ్చారు. ఎంతో యుగాంతరం జరుగుతుంది అది కపట సన్యాసి. కపటత్వం అన్ని క్షేత్రాలు వచ్చేసింది. దానికి ఒక క్షేత్రం, ధార్మిక క్షేత్రంలో అన్ని సన్యాసులు అందరూ కపట అని చెప్పేది మహా అపరాధం. అందరూ లేదు. ఇప్పుడు మీరు విజయనగర సామ్రాజ్యం అడిగారు. విజయనగర సామ్రాజ్యం నశించిపోయిందే. ఒక 4 of them came in సన్యాసి డ్రెస్. 4-5 మంది సన్యాసి డ్రెస్సులో వచ్చేసి లాస్ట్ రాజా, విజయనగర సామ్రాజ్య రాజా గారు మోసం చేసి 10 నిమిషాలు పెద్ద సామ్రాజ్యంలో జయఘోషణ చేశారు వాళ్ళు. దానికే ఈ మోసం చేసేవాళ్ళు, చెడు వాళ్ళు అన్ని క్షేత్రాలు ఉంటారు. మనము కేర్ఫుల్గా ఉండాలి అంతే. అంటే సద్గురువుని ఎలా గుర్తించాలండి? అంటే మీరు ఇంతకు 5 లక్షణాలు చెప్పడం జరిగింది గురువుగారు. మీరు ఒకసారి అంటే సద్గురు ఎట్లా గుర్తించాలి అంటే సహజత, సరళతే, జ్ఞానరక్ష. గురు సాన్నిధ్యంలో వెళితే దుఃఖక్షేమం అవుతుంది, సుఖ ఆవిర్భావం అవుతుంది. అన్ని టాలెంట్స్ మా లోపల ప్రతిభ పెరుగుతుంది, సమృద్ధి వస్తుంది. ఇదన్నీ సహజంగా జరుగుతూ ఉంది. మళ్ళీ మన ఎంతో టైంలో ఇప్పుడు చూడండి, శంకరాచార్య వాళ్ళు మీద పెద్ద కబీర్ దాస్ మీద వీళ్ళందరూ పైన దోషారోపం వచ్చింది. 10 వర్షాలు సంవత్సరం, చాలా సంవత్సరం తర్వాత ఇది అపప్రచారం అని అందరికీ తెలుసు. దానికి నేను చెప్తాను, అపప్రచారము అవుతుంది, చెడు వాళ్ళు కూడా ఉంటారు. దానికే మనకేం కావాలి? ఒక ధార్మిక రీతిగా మానవీయ గుణము మా లోపల పెరగాలి, సేవ చేయాలి, సాధన చేయాలి. అట్లే మేము జీవనంకు ఒక నడిపించాలి. జీవనం అట్లే నడిపించాలి. ఇట్లా ఇంత పెట్టుకుంటే చాలు. పూజ్య శ్రీ శ్రీ రవిశంకర్ గారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఓ చిన్న విరామం.